ఛానల్ కు స్వాగతం. ఈరోజు మనం ఇంటి ఫుడ్ కి బయట ఫుడ్ కి అంటే జంక్ ఫుడ్ కి ఉన్న తేడా ఏమిటో ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. మన జీవన శైలి మారిపోయింది. తినే తిండి కట్టు తప్పింది. శారీరక శ్రమ తగ్గిపోయింది. కంటి నిండా కునుకు కరువవుతోంది. రాను రాను ఒత్తిడి చిత్తు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలం పాటు జీవించే సంగతి అటుంచితే నాణ్యమైన జీవితం గడపడము కష్టంగా మారుతోంది. 40 ఏళ్లలోపే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటివి చుట్టుముడుతున్నాయి. 50 ఏళ్లలోపే గుండెపోటు, మెదడుపోటు, క్యాన్సర్ వంటి మహమ్మారులు కమ్మేస్తున్నాయి. వీటిని అధిగమించి దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలంటే ఏం చెయ్యాలి అన్నది ప్రపంచం ముందున్న పెద్ద సవాల్. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక జబ్బులకు ప్రేగుల్లోని సూక్ష్మక్రిములే కారణమని నిర్ధారణ జరిగింది. ఇందులో మంచి చెడు బ్యాక్టీరియాలు ఉంటాయి. మనం ఆరోగ్యకర అలవాట్లు పాటిస్తే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. చెడు అలవాట్లను అలవర్చుకుంటే హానికారక బ్యాక్టీరియా విజృంభిస్తుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలా, జబ్బులతో శల్యమవ్వాలా అనేది నిర్ణయించేది బ్యాక్టీరియానే. జంతువులు, పక్షులు ఒక్కో దానిలో జీవితకాలం ఇంత అని ఉంటుంది. అలాగే మనుషుల జీవితకాలం 120 ఏళ్ళు. అయితే చాలా తక్కువ మంది అప్పటి వరకు జీవిస్తుంటారు. ఒకవేళ దీర్ఘకాలం బతికిన 80 ఏళ్లు దాటిన తరువాత ఎక్కువ మంది నాణ్యమైన జీవితం గడపలేకపోతున్నారు. ఇందుకు జన్యువులు ఒక ముఖ్య కారణం. జన్యువుల్లో టెలోమియర్స్ అని ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ వీటి పరిమాణం తగ్గుతుంటుంది. ఒక దశకు చేరుకున్న తరువాత తగ్గడం ఆగిపోయి మృత కణాలుగా మారిపోతాయి. ఈ టెలోమియర్స్ తగ్గిపోకుండా ఉండేందుకు ఏం చేయాలి? దీని గురించి శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు చేసినప్పుడు వాటిలో జీవితకాలం 5 పెరిగినట్లు కనుగొన్నారు. అయితే మనుషుల్లో అంతగా పెరగకపోయినా కనీసం బతికినన్ని రోజులు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశాలున్నాయని వారు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికిప్పుడు జన్యువుల పాత్రను మార్చలేం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా బతికినన్ని రోజులు హాయిగా బతికేందుకు అవకాశం మాత్రం ఉంది. మనిషి శరీరంలో 20,000 జన్యువులు ఉండగా పేగు బ్యాక్టీరియాలో 20 మిలియన్ల జన్యువులు ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మనకు పుట్టుకతోనే వస్తుంది. సహజ ప్రసవం అయినప్పుడు తల్లి నుంచి బిడ్డకు 6 నెలలు తల్లి చనుబాలు ఇవ్వడం ద్వారా పుట్టిన 6 నెలల వరకు శిశువుకు యాంటీబయాటిక్స్ మందులు వాడకపోతే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. సిజేరియన్ వల్ల శిశువు పుట్టిన తల్లి పాలు పట్టకపోయినా తొలి 6 నెలల్లోనే యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వచ్చినా మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందదు. హాంకాంగ్ లో సిజేరియన్ ద్వారా పుట్టిన శిశువుకు తల్లి నుంచి పేగు బ్యాక్టీరియాను మార్పిడి చేస్తున్నారు. మన దగ్గర ఇవి ఇంకా అమల్లోకి రాలేదు. తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఇంటి పెరుగు, చీజ్, కిమ్చి, యాపిల్, కివీస్, టమాటా, అరటిపండు, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి వంటివి తినడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి శిశువుకు కూడా అవి సంక్రమిస్తాయి. శరీర నియంత్రణలో కీలక పాత్ర పోషించేది బ్యాక్టీరియానే. మనం తిన్న ఆహారాన్ని ముందుగా జీర్ణం చేసి శరీరానికి ఇవి అందిస్తాయి. మంచి బ్యాక్టీరియా ఉంటే నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. చెడు బ్యాక్టీరియా ఉంటే వేగంగా జీర్ణం చేస్తుంది. తద్వారా వెంటనే షుగర్ స్థాయిల్లో హెచ్చుదల కనిపిస్తుంది. ఉదాహరణకు చికెన్ తింటే జీర్ణాశయంలో ముందుగా బ్యాక్టీరియా అటాక్ చేస్తుంది. మంచి బ్యాక్టీరియా ఉంటే సెరోటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఎక్కువ తిన్నా బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. సెరోటోనిన్ వల్ల శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. చెడు బ్యాక్టీరియా ఉంటే
మెలటోనిన్ వంటి వాటిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల తక్కువ తిన్నా క్యాలరీలు పెరిగిపోయి కొవ్వు కిందకు మారిపోయి బరువు పెరుగుతారు. మెలటోనిన్ వల్ల నీరసం వస్తుంది, బద్ధకం ఆవరిస్తుంది. సాధారణ ఆహారం తిన్నామనుకోండి, గంటలో షుగర్ పెరుగుతుంది. తిరిగి 2 నుండి 2.5 గంటల్లో షుగర్ స్థాయిలు కిందికి వస్తాయి. మళ్ళీ ఆకలేస్తుంది. ఒకవేళ తీపి పదార్థాలు తింటే షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. 2 గంటల్లోనే మళ్ళీ ఆకలేస్తుంది. ఈ రెండూ కాకుండా పీచు పదార్థాలున్న ఆహారం తీసుకుంటే షుగర్ ఎక్కువగా పెరగదు. 2 గంటల వరకు ఒకే స్థాయిలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతుంది. చాలా మంది అరటి పండులో షుగర్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. కానీ అందులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ నెమ్మదిగా విడుదలవుతుంది. 3-4 గంటల తర్వాత గాని మళ్ళీ ఆకలి వేయదు. షుగర్ ఒక్కటే ముఖ్యం కాదు. పీచుతో పాటు ఉన్న షుగరా, పీచు లేని షుగరా, ఏది తింటున్నామనేది ముఖ్యం. అల్పాహారం ఇలా తినండి. మనలో చాలా మంది అల్పాహారం తినేటప్పుడు ముందుగా ఇడ్లీ, వడ, దోశ ఇలా తింటారు. దీంతో అరగంటలోనే షుగర్ పెరిగిపోతుంది. ఇందుకు బదులుగా అల్పాహారానికి ముందుగా ఏదైనా ఒక ఫ్రూట్ తినండి. ఇందులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతుంది. మధ్యాహ్న భోజనంలోనూ ముందుగా స్వీట్ అస్సలు తినద్దు. ముందుగా పండ్లు, కూరగాయల ముక్కలతో భోజనాన్ని ప్రారంభించాలి. తరువాత అన్నం, పప్పు, కూరగాయలు, రసం, పెరుగుతో ముగించాలి. బిస్కెట్ తినాలనుకున్నప్పుడు ముందుగా యాపిల్ సైడర్ వెనిగర్ను 1 టేబుల్ స్పూన్ తీసుకుని ఆ తరువాత బిస్కెట్ తింటే రక్తంలో షుగర్ స్థాయిలు పెరగవు. కాలీఫ్లవర్, ఆకుకూరలు, కూరగాయలు తిన్న తర్వాత మాంసాహారం, ఆలు తిన్నా షుగర్ స్థాయిలు అంతగా పెరగవు. రోజు 2 గ్లాసుల కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు. దీనివల్ల చెడు బ్యాక్టీరియా పోయి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఆలివ్ నూనెలు వాడి ఆకుకూరలు, కూరగాయలు, చేపలతో చేసిన వంటకాల వల్ల మంచి బ్యాక్టీరియా ఎక్కువగా విడుదలవుతుంది. ఇంట్లో తినే భోజనానికి జంక్ ఫుడ్ కు మధ్య బ్యాక్టీరియా వృద్ధిలో స్పష్టమైన తేడా ఉంటుంది. అలాగే వారానికి 1-2 రోజులు ఉపవాసం ఉండడం వల్ల శరీరానికి మేలే జరుగుతుంది. ఈ రోజుల్లో కేవలం పీచు ఎక్కువగా ఉండే పండ్లను పరిమితంగా తినాలి. అంటే ఉపవాసం చేసేటప్పుడు పీచు ఎక్కువగా ఉండే పండ్లను పరిమితంగా తీసుకుంటూ వాటితో పాటు కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. ఇటీవల కొందరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇందులో రోజులో 24 గంటల్లో కేవలం 8 గంటల్లో మాత్రమే తినాలి. ఆ 8 గంటల్లో 4-5 సార్లు కూడా తినవచ్చు. మిగతా 16 గంటలు ఏమీ తినకూడదు. అంటే ఉపవాసం అన్నమాట. ఉదాహరణకు ఉదయం 10 గంటలకు తినడం ప్రారంభిస్తే సాయంత్రం 6 గంటలకు ఆపేయాలి. ఆ తరువాత మళ్ళీ ఏమీ తినకూడదు. ఈలోగా కొబ్బరి నీళ్లు, బ్లాక్ కాఫీ తాగవచ్చు. ఈ విధానంలో కూడా మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే తిన్న తర్వాత చిన్నగా నడవడం వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. వ్యాయామం చేసినప్పుడు లాక్టేట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వారిలో శరీరం నిస్సత్తువుగా మారుతుంది. అలసిపోయి పని చేయాలనిపించదు. ఇలాంటి వారు ఉదయం వ్యాయామం చేస్తే ఇక ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేరు. అందువల్ల లాక్టేట్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవారు సాయంత్రం పూట వ్యాయామం చేస్తే మంచిది. అలసిపోయినా వ్యాయామం తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు. ఎప్పుడైనా తినగానే కనీసం 10 నిమిషాలైనా అటు ఇటు నడవాలి. దీనివల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు వేగంగా నడవద్దు. ఇక జ్ఞాపక శక్తికి రోజు కనీసం 4 గంటలైన గాఢ నిద్ర పోవాలి. దీన్ని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అని అంటారు. ఈ సమయంలో శరీరంపై మెదడు నియంత్రణ తక్కువగా ఉంటుంది. న్యూరాన్లు అన్ని విశ్రాంతి తీసుకుంటాయి. పొద్దున జరిగిన విషయాలన్నీ మెదడులో జ్ఞాపకాలుగా నిక్షిప్తం అవుతాయి. గాఢ నిద్ర లేకపోతే నిక్షిప్తం కావు. సంఘటనలను మర్చిపోతుంటారు. ఈ సమయంలో కళ్ళు మాత్రమే శరీరాన్ని నియంత్రిస్తుంటాయి. ఒకవేళ గాఢ నిద్ర 4 గంటల కన్నా తక్కువైతే
వారి జీవితకాలం 2 ఏళ్లు తగ్గిపోతుంది. ఈ రోజు మనం జీర్ణకోశ నిపుణులు నాగేశ్వర రెడ్డి గారు వివరించిన వివరాలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.